నాని నటించిన సరిపోదా శనివారం 4వ రోజును కూడా దుమ్ము దులిపే కలెక్షన్లే సాధించింది. 4 రోజుల వీకెండ్ అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేసి 2 తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నా కానీ కలెక్షన్ల పరంగా అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా వసూలు చేసి 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడకపోతే మాత్రం ఇంకా 1 కోటి 2 కోట్లు ఎక్కువనే సాధించేది. ఓన్లీ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో దాదాపు 80% కలెక్షన్లు అయితే సాధించి పెట్టింది ఈ మూవీ. ఇక ఓవర్సీస్ లో అయితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ లో ఇప్పటికీ 3 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ లో సినిమాను కొన్న వాళ్ళకైతే మంచి లాభాలే తెచ్చిపెడుతుంది. లాంగ్ రన్ లో ట్రిబుల్ ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు. ఇక నార్త్ అమెరికాలో దాదాపు $1.8 మిలియన్స్ అయితే సాధించి పెట్టింది. అప్పుడే తెలుగులో పెద్దగా వచ్చే సినిమాలు అయితే లేవు. పెద్ద సినిమాలు దేవర వచ్చేంత వరకు అయితే లేవు. సోమవారం రోజున కూడా హాలిడే అయితే ప్రకటించారు ప్రభుత్వం స్కూల్ వైజ్ గానైతే. మరి ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఆదివారం సాయంత్రం నుంచే వర్షాలు తగ్గినాయి. సోమవారం రోజున కూడా పెద్దగా వర్షాలు అయితే పడట్లేదు. సరిపోదా శనివారం మూవీకి సోమవారం కూడా కలిసి వస్తుంది. మరి సరిపోదా శనివారం మూవీ 4వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి చూద్దాం. 4వ రోజున వర్షాలు పడుతున్నా కానీ 4వ రోజున ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 4,80,00,000 వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 8 కోట్ల వరకు ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 8వ రోజున అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 8 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 14,65,00,000 వరకు ఉన్నాయి. సరిపోదా శనివారం మూవీ 4 రోజుల్లో మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్లు సాధించిందంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 18,67,00,000 వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 29,65,00,000 వరకు సాధించింది కలెక్షన్. మరి ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో 18.67 కోట్లు, కర్ణాటక ప్లస్ తమిళనాడు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.75 కోట్లు మరియు ఓవర్సీస్ లో 9.3 కోట్లు. వీటన్నింటినీ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 32,72,00,000 వరకు కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 60 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే 41 కోట్ల వరకు ఉంది. మరి 42 కోట్లు కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది ఈ మూవీకి. మరి 4 రోజుల్లో సాధించిన కలెక్షన్లు అయితే 32,72,00,000 వరకు ఉంది. ఇంకా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావడానికి 9,28,00,000 వరకు షేర్ వైజ్ గా సాధించాల్సి ఉంది కలెక్షన్లు. ఫస్ట్ వీక్ అలాగే సెకండ్ వీకెండ్ లో వచ్చే కలెక్షన్లతోని బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకొని ఏం చక్క ప్రాఫిట్ కూడా తీసేసుకుంటది ఈ మూవీ అయితే. మరి హిట్ స్టేటస్ తీసుకున్న తర్వాత సూపర్ హిట్ అవుతుందా బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది మనం చూడాలి. సోమవారం రోజున 5వ రోజున కూడా మంచి హోల్డ్ కనబరిచే అవకాశం అయితే ఉంది ఈ మూవీ. వర్షాలు పడుతున్నాయని స్కూల్స్ కి అయితే సెలవిచ్చిర్రు ప్రభుత్వాలు. సరిపోదా శనివారం మూవీ 5వ రోజున కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉంది. 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో కంపల్సరీ షేర్ వైజ్ అయితే కలెక్షన్లు సాధిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన 4 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బోడుప్పల్ ఉప్పర్ సర్కిల్లో ఎవరైనా ఉంటే మాత్రం మన రెస్టారెంట్ ని అయితే సజెషన్ చేయండి. ఇది ప్యూర్ హోమ్ ఫుడ్ కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది.